బొబ్బిలి పట్టణ పరిసర ప్రాంతాల్లో గంజాయి అక్రమంగా అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో బొబ్బిలి పోలీసులు టీంగా ఏర్పడి బొబ్బిలిలో గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకున్నట్లు బొబ్బిలి డీఎస్పీ శ్రీమతి భవ్యారెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడుతూ బొబ్బిలి పట్టణ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయం జరుగుతుందని సమాచారం రావడంతో బొబ్బిలి పట్టణ సిఐ కె నారాయణరావు తన సిబ్బందితో దాడి చేసి సుమారు 11 మందిని గుర్తించారు. అందులో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని రిమాండ్ కి తరలిస్తున్నట్లు ఆమె తెలిపారు. మిగిలిన వ్యక్తుల్ని త్వరలోనే పట్టుకుని వారిని కూడా రిమాండ్ తరలిస్తామని తెలియజేశారు. అందులో ఒక మైనర్ వ్యక్తి ఉన్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, నైవిక వేధింపులు, ర్యాగింగ్ వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అలాగే విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల ప్రకారం తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టులు చేయడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. ఆమెతో పాటు పట్టణ సిఐ కె నారాయణరావు, ఎస్ఐ రమేష్లు ఉన్నారు. ఈ కేసులో 12 మందిని మనం ముద్దాయిలుగా చేయడం జరిగింది. 11 మందిని ముద్దాయిలుగా చేయడం జరిగింది. ఇందులో ఒక జువెనైల్ కూడా ఉన్నారు. అరౌండ్ 3 గాంజా పెడ్లర్స్ ఉన్నారు, 7 గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మెయిన్గా వీళ్ళు గాంజా పెడ్లర్స్ అంటే వీళ్ళు రాయగఢ్ అలాంటి ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు అన్నోన్ వ్యక్తులకి వాళ్ళకి ఈజీగా అక్కడ దొరుకుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళేసి మెయిన్గా మనకి గణేష్ అనే అతను ఈయన మనకి సీతానగరం మండలం సంబంధించిన గణేష్ అనే అతను మెయిన్ సోర్స్గా తయారయ్యాడు బొబ్బిలి చుట్టుపక్కల వాళ్ళకి. అలాగే మనకి అఖిల్ చోడిపల్లి అఖిల్, ఈయనది బొబ్బిలి మండలము. అలాగే లంకా చందు, ఈయనది కూడా మనకి గొల్లపల్లి విలేజ్ బొబ్బిలి మండలం. వీళ్ళు మెయిన్గా మనకి సోర్స్ అంటే వీళ్ళందరూ ఈ రాయగఢ లాంటి ప్లేస్లోకి వెళ్ళి ఈ గాంజా అనేది తీసుకొని వస్తారు. నిన్న మనకి 4 కేజీల 774 గ్రాముల గాంజా దొరికింది. అలాగే వీళ్ళ దగ్గర నుంచి మనం 8 మొబైల్ ఫోన్స్ అండ్ ఒక మోటార్ వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో మిగిలిన వాళ్ళకి మనం కన్జ్యూమర్స్ లాగా మనం ఈ యాక్ట్లో ఈ కేసులో పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా మనకి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు టార్గెట్ చేసేదంతా మనకి కాలేజ్ బీసీ హాస్టల్స్ పిల్లల్ని, కాలేజ్కి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్గా ఉండే కాలేజెస్ పిల్లల్ని, అంటే ఇలాంటి పిల్లల్ని మన కొంచెం గాంజాయికి అలవాటు పడే ధోరణిలో కనిపిస్తున్నారు. మెయిన్గా ఇంకా చాలా ఈ నెట్వర్క్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. త్వరలో ఈ కేసులో ఇంకా కొంతమందిని మేము అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైతే మనం ఈ 3 మనం రిమాండ్కి పంపిస్తున్నాము. ముఖ్య సందేశం ఏంటంటే ఈ నెట్వర్క్ ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. సో బొబ్బిల్లో ఎక్కడైనా గాంజా అనేది కన్జంప్షన్ జరిగినా, గాంజా పెడ్లింగ్ జరిగినా, ట్రాన్స్పోర్టేషన్ జరిగినా మనం వీళ్ళని స్పేర్ చేసేదే లేదు. బికాస్ NDPS యాక్ట్ చట్టం కింద సివియర్ పనిష్మెంట్ అనేది జరుగుతుంది. వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడం జరుగుతుంది. అలాగే మనకి పిట్ NDPS యాక్ట్ పరంగా కూడా వీళ్ళని మనం ఆల్రెడీ ఇప్పటి వరకు మన బొబ్బిలి సబ్ డివిజన్లో 4కి పిట్ NDPS చట్టం అనేది వేయడం జరిగింది. సో ఈ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా ఇప్పటికీ మనకి గాంజా కన్జంప్షన్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మనకి భయం లేకుండా కనిపించడం వల్ల మేము ఇంకా స్ట్రింజెంట్గా వర్క్ చేసి వీళ్ళందరినీ స్పేర్ చేయకుండా కంపల్సరీ వీళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అండ్ రీహాబిలిటేషన్ సెంటర్స్లో కూడా ఈ గాంజా కన్జ్యూమర్స్ని కూడా మనం పంపించడం జరుగుతుంది. సో దట్ వీళ్ళని ఎలా బయటికి తీసుకొని రావాలి ఇలాంటి ఈ ఒక డ్రగ్ అబ్యూస్ నుంచి అనేది మన ముఖ్య ఉద్దేశం. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటంటే మనకి ఈ మధ్య ఈ ఈవ్ టీజింగ్ అనేది కూడా కనిపిస్తున్నాయి. ఈవ్ టీజింగ్ ఎవరైనా చేసినా కూడా ఎక్కడైనా పోలీసులు ఖచ్చితంగా వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని స్పేర్ చేయకుండా, ఎందుకంటే ఆడపిల్లల మీద ఎవరైనా ఏదైనా ఒక రాంగ్ జెస్చర్ చేసిన, రాంగ్ వర్డ్ చెప్పిన, రాంగ్ యాక్ట్ చేసిన మనకి ఆల్రెడీ పోక్సో చట్టం కింద బొబ్బిలి సబ్ డివిజన్లోనే మనకి చాలా ఇమీడియట్గా విదిన్ 1 or 2 months కన్విక్షన్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మనకి రీసెంట్గా చూస్తే 20 years పనిష్మెంట్ కూడా మనకి పోక్సో చట్టం కింద వచ్చాయి మనకి. సో మనకి ఎక్సలెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ నడుస్తుంది. అండ్ ఇమీడియట్గా మనకి పనిష్మెంట్ కూడా చేస్తున్నాం యాజ్ ఎ డిటరెంట్ మెకానిజం. బట్ స్టిల్ ఈ కాలేజ్ చుట్టూరా పిల్లల్ని ఏడిపించడం కానీ, ఆడపిల్లల జోలికి వెళ్ళినా కూడా
ఖచ్చితంగా పోలీస్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీబడి హూ ఆర్ గోయింగ్ టు డూ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ లేకపోతే ఆడపిల్లల మీద వేషాలు వేస్తే మనం మాత్రం స్పేర్ చేయడం అనేది జరగదు. సో మా డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ కూడా శ్రీ ఏఆర్ దామోదర్ సార్ కూడా మాకు స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోమని ఆదేశాలు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.